హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విహెచ్తో కలిసి రంగనాథ్ గాలిపటాలు ఎగురవేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఇక పర్యావరణానికి పక్షులకు హాని కలిగించే చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంపై రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంటతో పాటు మరో 5 చెరువులను నెల రోజుల్లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, త్వరలోనే మరో 24 చెరువులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ హనుమంతరావు గారు ఇంకా ఇక్కడ ఈ బస్తీలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇతర ఈ బస్తీ వాసులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పాల్గొని దీంతో నేను కూడా ఈరోజు సాయంత్రం వచ్చి భాగస్వాములయ్యాము. సో ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తున్నది పబ్లిక్ నుంచి అంతా కూడా. ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ కైట్ ఫెస్టివల్ అనేది ఏదైతే ప్రభుత్వం ఆకాంక్షించిందో దాన్ని మనం చూసాం. అండ్ ఇక్కడ కొన్ని ఆల్రెడీ బతుకమ్మ కూడా మీకు తెలుసు, ఇది అద్భుతంగా తీర్చిదిద్దిన తర్వాత కూడా ఇక్కడ పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని వాడుతున్నారు. మహిళలు మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నారు, మాకు సాయంత్రం ఎప్పుడూ 5 అవుతుంది అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం, వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి, అందరు 10 మంది చేరి మాట్లాడుకోనికి ఇదంతా కూడా ఒక మంచి మాకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఇది ప్రభుత్వం హైడ్రా ద్వారా ఇది మాకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా ఆనందంగా ఉన్నది. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పినారు. ఏంటంటే కొంచెం ఇంకా కొన్ని కావాలని చెప్పేసి. నా ఉద్దేశంలో మా సాంప్రదాయం తప్పనిసరిగా పతంగులు ఎగిరేయడం, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇది 3 రోజుల ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం, దాంతోపాటు ఏదైతే చైనా మాంజాన్ని ఎవరు కూడా యూజ్ చేయొద్దని కమిషనర్ చెప్పడం జరిగింది. దాని గురించి ఇవాళ రంగనాథ్ గారు ఇచ్చింది ధూల్పేట మన దగ్గర తయారైంది, సమయ బజార్లో తయారైనటువంటి ఏది మాంజానే ఉపయోగించాడు. ఇలా ఆయన పతంగ ఎగిరేస్తే కూడా మన మాంజానే ఎగిరేసాడు. అందరూ దయచేసి చైనా మాంజాన్ని యూజ్ చేస్తే చాలా స్పీడ్గా ఇది తలకాయ అవుతుంది, చేయి కట్ అవుతుంది, అది యూజ్ చేయొద్దని మొదటి నుంచి కమిషనర్ చెప్పాడు. దాని ప్రకారం ఇక్కడ చేసాం. ఏదైనా ఈ మంచి వాతావరణం రావడం, ఈ ప్రాంతం అందరూ కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంక్రాంతి పండుగ బాగా చేసుకోవాలని సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క స్త్రీకి నా ఉదయపూర్గా సంతోషం వ్యక్తం చేస్తూ హ్యాపీ సంక్రాంతి అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.